ప్రజలు ఈరోజు ఓట్లేసింది జస్ట్ బై సీయింగ్ దిస్ మ్యాన్స్ ఫేస్. ఇంకెవ్వరు మొహం చూడలేదు. ఇక్కడ కాంగ్రెస్కి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉంటాడని చెప్పి నమ్మకంతో ఓట్లేశారు. ఇంకొక ఫేస్ వాల్యూ పెట్టాల్సింది. మళ్ళీ ఆ నియంత పాలన, కుటుంబ పాలన, బాపులు, ఇలాంటి పెద్ద పెద్ద మనుషులు, జాతి పితలు ఇలాంటివి కూడా ఉండే రాష్ట్రానికి. ఎక్కడైనా అర్థం ఉందా? జస్ట్ బికాజ్ రేవంత్ రెడ్డి వచ్చారు కాబట్టి ఈరోజు సెటిలర్స్ అని అనకూడదని చెప్పి తెలుగు వాళ్ళందరూ స్వేచ్ఛగా బతకగలుగుతారు ఈరోజు ఇక్కడ. హీఈస్ ద మ్యాన్. ఆఖరికి జూబ్లీహిల్స్ ఎన్నికల్లో మనం అబ్జర్వ్ చేస్తే ఖచ్చితంగా అది బీఆర్ఎస్ విజయం అని చెప్పి డంకా బజాయించుకుంటుంటే వచ్చి లాస్ట్ 10 రోజుల్లో దశ మార్చేసి జూబ్లీహిల్స్ కాంగ్రెస్ కైవసం చేసుకుంది కేవలం రేవంత్ రెడ్డి ప్రచారం వల్ల. మున్సిపల్ ఎన్నికల్లో బేషరత్గా కూర్చుని ఈరోజు ముఖ్యమంత్రి కూర్చొని ప్రచారం చేస్తుంటే ఈ రాష్ట్రం బాగుపడికి ఏమవుతుంది? ఆయన నేనే రాజు అనుకున్నా, నేనే మంత్రి అనుకున్నా, నేనే సేవకుడు అనుకున్నా, నేనే కార్యకర్త అనుకున్నా, చేసే మంచి ప్రజలకు అయినప్పుడు ప్రజలకు లేని బాధ ఈ నాయకుడికి ఎందుకు వస్తుంది? దాని గురించి సీఎం గారి గురించి ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలంట. అది కూడా ఇందాం. నాకు ఆయన ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం అసలు నచ్చలేదండి ఎక్కడ కూడా. అని రేవంత్ రెడ్డి గారు కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వడం ఏంటండి? రేవంత్ రెడ్డి గారు ఇవ్వడం ఏంటి? గెలిపించిన పర్సన్ కూర్చొని ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలా? చాలా గొప్పగా ఉంది ఈరోజు ఈ రాష్ట్రంలో. నేను మాట్లాడిన దాన్ని ఒక్కొక్క రకంగా తీసుకొని మాట్లాడుతున్నారు. 2-3 రోజుల నుంచి నేనే రాజు, నేనే మంత్రి అని రాస్తారు. ఇట్లా ఆలోచన చేసిన పాలకులు కాలగర్భంలో కలిసిపోయినా ఇంకొక ఆయన సన్నాయి నొక్కులు నొక్కుతున్నారు. నేను ఎన్నడో చెప్పిన, అయ్యా మేము పాలకులం కాదు, మేము సేవకులము. ప్రజలకు సేవ చేయడానికి వాళ్ళు ఒక అవకాశం ఇచ్చారు. ఎప్పుడూ నేను అది గుర్తు పెట్టుకుంటా. పాలకుడిగా ఎప్పుడూ నేను ప్రవర్తించలేదు. నేను సేవకుడిగా నా బాధ్యతలను నిర్వహిస్తున్నా, బాధ్యతాయుతంగా నిర్వహించాలి. ఏ వర్గాలైతే నాకు ఈ హోదా ఇచ్చిందో ఆ వర్గాలకు తిరిగి సేవ చెయ్యాలనే ఉద్దేశంతో ఈరోజు గిరిజనులు కానీ, దళితులు కానీ 40 సంవత్సరాల మాదిగా ఉపకులాల సమస్య జటిలమైతే ఆ సమస్యను పరిష్కరించి వర్గీకరణ చేసి ఈరోజు ఆ వర్గాలకు, ఏ వర్గాలైతే నన్ను ఆశీర్వదించిండ్రో ఈ రోజు ఆ వర్గాలకు మేలు చేసిన మన బుడగ జంగాలకు సంబంధించిన వాళ్ళు ఈసారి మాకు MBBS లో సీట్లు వచ్చినాయి, మన ప్రభుత్వంలో ఉద్యోగాలు వచ్చినాయి, మా లక్ష్మణ్ తీసుకొచ్చి కనిపిస్తే నేను చేసిన పని ఈ పేదలకు చేరుతుందని ఒక సంతృప్తి నాకు కలిగింది.